హాయ్ గైస్, నేను మధు. మీరు చూస్తున్నారు ఓపెన్ వరల్డ్ మీడియా. ఈరోజు మన టాపిక్ ఆన్ ప్యాసివ్. 6 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్ కి ఇప్పుడు ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎస్. సో 6 సంవత్సరాలుగా ఎంతో మంది ఫౌండర్స్ వెయిటింగ్ లో ఉన్నారు ఆన్ ప్యాసివ్ అప్డేట్ గురించి. ఎస్, ఇప్పుడైతే మనకున్న అప్డేట్ ప్రకారం మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా చాలా షార్ట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు పునః ప్రారంభం అంటే రీస్టార్ట్ అయింది అనుకోవచ్చు. ఆన్ ప్యాసివ్ ఆన్ ఫ్యూజన్ గా మనకు ముందుకు రాబోతుంది. అంటే ఆన్ ప్యాసివ్ పూర్తిగా క్లోజ్ అయింది అనుకోవచ్చు. అంటే ఆన్ ప్యాసివ్ అనేది నెవర్ ఎండింగ్ ప్రోగ్రామ్, అది అలాగే ఉంటుంది. జస్ట్ నేమ్ మాత్రమే ఆన్ ఫ్యూజన్ గా మారి మనకి ఇప్పుడు బెనిఫిట్స్ ఇవ్వడానికి మన ముందుకు వచ్చింది అనమాట. సో ఇప్పుడు మనం ఆన్ ఫ్యూజన్ లో ఉన్నాం. ఓకే, సో ఇక్కడ 1.5 years 1.5 years నుంచి ఆన్ ప్యాసివ్ ని ఆన్ ఫ్యూజన్ గా రీసెట్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఉండే సాఫ్ట్వేర్స్, అక్కడ ఉండే టెక్నాలజీ ఏదైతే ఉందో ప్రతిదీ కూడా రీసెట్ చేయడం జరుగుతుంది. 6 సంవత్సరాలుగా ఉన్నది 1.5 year లో మళ్ళీ రీసెట్ చేయడం అనేటువంటిది జరిగింది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వరల్డ్ వైడ్ గా 14,25,483 ఫౌండర్స్ ఉన్నారు. అదేవిధంగా కొన్ని వేల మంది అఫిలియేట్ లీడర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు పూర్తి బెనిఫిట్స్ అనేవి తీసుకోబోతున్నారు ఆన్ ఫ్యూజన్ ద్వారా. అండ్ వరల్డ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఆన్ ప్యాసివ్ లో మనం ఫౌండర్షిప్ తీసుకున్నప్పుడు కావచ్చు, ఎన్డీఏ సిగ్నేచర్ ఏదైతే చేసామో అవన్నీ కూడా వరల్డ్ అగ్రిమెంట్ కిందకి వెళ్తుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆన్ ఫ్యూజన్ దగ్గర మనం రిజిస్ట్రేషన్ చేసుకొని, కేవైసీ చేసుకొని ఏదైతే మనం బెనిఫిట్స్ తీసుకోవడానికి వెళ్తున్నామో, సో ఆన్ ఫ్యూజన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కూడా ఇక్కడ మనం ఎన్డీఏ సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది, డిజిటల్ సిగ్నేచర్. అండ్ ఇన్వాయిస్ ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ సో సేమ్ రిజిస్ట్రేషన్, కేవైసీ ఇది కామన్ ఆన్ ఫ్యూజన్ లో ప్రతి ఒక్కరు చేసుకోవాలి. సో ఎస్ఈసి కేసు, అవన్నీ కేసుల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది బ్యాక్గ్రౌండ్ లో చేయాల్సిన వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో సిస్టమ్ కూడా ఆన్ ప్యాస్ నుంచి ఆన్ ఫ్యూజన్ గా మారడానికి కూడా చాలా చాలా రీజన్స్ అనేది బ్యాక్గ్రౌండ్ లో జరుగుతూ ఉంటుంది. సో దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటిది, మనకు ఫౌండర్షిప్ గా మనం చేయాల్సింది ఏందనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి సో నేను దాని గురించి నేనేం మాట్లాడట్లేను. సో ఆన్ ప్యాసివ్ అనేది ఇంగ్లాండ్ లో కూడా లీగల్ గా, సో ఆన్ ఫ్యూజన్ ఇంగ్లాండ్ లో కూడా లీగల్ గా మనకు అప్రూవల్ అనేది రావడం జరిగింది. సో అక్కడ ఉన్న ఫౌండర్స్ కూడా ప్రతి ఒక్కరు బెనిఫిట్స్ తీసుకోవడానికి ఇప్పుడైతే గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది అనమాట. సో ఓవరాల్ గా 213 కంట్రీస్ లో లీగల్ గా మనం ఆన్ ప్యాసివ్, ఇప్పుడు ఆన్ ఫ్యూజన్ ఏదైతే ఉందో ఆన్ ఫ్యూజన్ అనేది మనకు లీగల్ గా రన్ అవుతా ఉంది. ప్రతి ఒక్కరు మన ఆన్ ఫ్యూజన్ కు సంబంధించిన సాఫ్ట్వేర్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. అండ్ 300 లాంగ్వేజెస్ లో మనకు అవైలబుల్ గా ఉంటుంది. సో ఆ రకంగా మనకు సిస్టమ్ అనేది బాగా డెవలప్ చేస్తుంది. ప్రతి లాంగ్వేజ్ లో మనకు 300 లాంగ్వేజెస్ లో ఆన్ ఫ్యూజన్ కు సంబంధించి ఫ్యూచర్స్, అక్కడ సంబంధించిన యాప్స్, అక్కడ సంబంధించిన సాఫ్ట్వేర్లు అన్నిటి కూడా 300 లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా ఉంటుంది అనమాట. సో ఆన్ ప్యాసివ్ అంటే ఓన్లీ మొబైల్ కి సంబంధించిన యాప్స్ మాత్రమే అని చెప్పేసి చాలా మంది భ్రమలో ఉన్నారు. అది రాంగ్. సో ఆన్ ప్యాసివ్ అనేది ఏఐ టెక్నాలజీ, బ్లాక్ చైన్ సిస్టమ్, మిషన్ లెర్నింగ్ అండ్ వర్చువల్ టెక్నాలజీ, ప్రతి టెక్నాలజీకి సంబంధించింది ప్రతిది కూడా ఆన్ ఫ్యూజన్ అనేది డెవలప్ చేస్తూ ఉంది అనమాట. ప్రతి కార్పొరేట్ కంపెనీకి సంబంధించిన సాఫ్ట్వేర్ ప్రతిది కూడా రీడిజైనింగ్, కొత్త కొత్త ఇన్నోవేటివ్ థాట్స్ మనకు ఆన్ ఫ్యూజన్ అనేది డెవలప్ చేస్తూ ఉంది. ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీకి కూడా ఇక్కడ ఆన్ ఫ్యూజన్ అనేది సాఫ్ట్వేర్ ని డెవలప్ చేసేస్తుంది అనమాట. సో ఒకసారి ఆలోచించుకోవచ్చు. అండ్ ఎన్డీఏ సిగ్నేచర్ అనేది ఇంపార్టెంట్. అండ్ మీరు కేవైసీ చేసుకునేప్పుడు చాలా మంది కూడా సో ఆధార్ కార్డులో, పాన్ కార్డులో బ్యాంక్ డీటెయిల్స్ మీ పూర్తి నేమ్ ఒకే విధంగా ఉండేటట్టు చూసుకుంటే కేవైసీ అనేది చాలా ఫాస్ట్ గా అవుతుంది. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ లింక్, బ్యాంక్ మెయిల్ లింక్ కానీ, మొబైల్ లింక్ కానీ, ఆధార్ కార్డుకి ఇలాంటి చిన్న చిన్న అన్ని కూడా మనం అప్డేట్ చేసుకొని ఉంటే సో చాలా ఫాస్ట్గా అవుతుంది. అండ్ బ్యాంక్ డీటెయిల్స్ కూడా, అంటే ఏదో జీరో అకౌంట్తో ఉన్నటువంటి బ్యాంక్ డీటెయిల్స్ అనేది కాకుండా ఏదైతే కొంచెం పెద్ద బ్యాంకులో హెచ్డిఎఫ్సి కావచ్చు, ఐసిఐసిఐ కావచ్చు, ఇలాంటి బ్యాంక్స్ని మనం ప్రొవైడ్ చేసుకొని పెట్టుకుంటే సో మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎంత అమౌంట్ అయినా సరే మనం తీసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. అండ్ చాలా మంది కూడా ఆన్ ప్యాసివ్కు సంబంధించినటువంటి ఫౌండర్షిప్ని ఆ రోజు 10,000 రూపీస్కి తీసుకున్నటువంటి ఫౌండర్షిప్ని 6 సంవత్సరాల కింద ఇప్పుడు ఎంతో కొంత అమౌంట్ పెరుగుతుంది కదా అని చెప్పేసి వేరే వాళ్ళకి అమ్మడం అనేటువంటి సిస్టమ్ని ఫాలో అవుతున్నారు. సో అలా అమ్మకుండా కొంచెం హోల్డ్ చేసుకొని పెట్టుకోండి, మంచి బెనిఫిట్ కదా. ఫ్యూచర్ లైఫ్ లాంగ్ మీరు సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 100% సెటిల్ అయిపోతారు. ఓకే, ఈరోజు ఏదో 10,000 20,000 ఎక్కువ వస్తున్నాయి కదా అని చెప్పేసి కొంతమంది లక్షల రూపాయలు పెట్టి కూడా ఐడీలు కొనుక్కుంటూ ఉన్నారు. సో అది మీకే తర్వాత చాలా బాధని మిగులుస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 18 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళ పేరు పైన ఫౌండర్షిప్ యూజర్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఇమీడియట్ గా ఇప్పుడు నేమ్ ప్రొఫైల్ చేంజ్ చేసుకోవడానికి అవైలబుల్ గా ఉంది కాబట్టి సో 18 అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళకి అది
డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే రేపు ఆన్ ఫ్యూజన్ వచ్చిన తర్వాత సో డీటెయిల్స్ అనేవి అప్డేట్ అవ్వకపోవచ్చు కాబట్టి ముందుగానే అవైలబుల్గా ఉన్నప్పుడు ఇలాంటి మార్పులు చేసుకుంటే మనకు బెనిఫిట్గా ఉంటుంది అనమాట. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి జీరో ఫౌండర్షిప్ ఉన్న వాళ్ళకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి, అండ్ టీమ్ ఉన్న వాళ్ళకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అదేవిధంగా ప్యాకేజ్ తీసుకొని వాళ్ళకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి, తీసుకున్న వాళ్ళకు కూడా బెనిఫిట్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి కూడా మంచి బెనిఫిట్స్ అనేవి ఉండబోతుంది ఆన్ ఫ్యూజన్లో. అది కూడా అతి కొద్ది రోజుల్లోనే అవైలబుల్గా ఉండబోతుంది. అవైలబుల్గా దాన్ని ఎంజాయ్ చేయబోతున్నారు. బట్ అక్కడ ఏం చేయాలి అంటే మనకి ఇలాంటి అప్డేట్స్ వస్తున్నప్పుడు అండ్ ఈ వీడియోస్ కానీ లేదంటే వచ్చే వాయిస్ మెసేజ్లు కానీ ప్రతిదీ కూడా వింటూ ప్రతిరోజు కూడా ఓఈఎస్లో ఏదైతే మీ ఫౌండర్షిప్ ఓపెన్ అవుతుందో అక్కడికి వెళ్ళి డైలీ ఒకసారి ఓపెన్ చేస్తూ చెక్ చేసుకుంటూ ఉండండి. ఏదైనా జూమ్ మీటింగ్, వెబినార్స్, యూట్యూబ్ లింక్స్, వీడియోస్ ఏమైనా వచ్చినాయి అని అంటే ఇమీడియట్గా దాన్ని ఫాలో అవుతుండండి. ఇమీడియట్గా మీ ఎవరైతే ఫౌండర్షిప్ ఇప్పించారో మీ ఫ్రెండ్ కావచ్చు, కొలీగ్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళకి రెగ్యులర్గా టచ్లో ఉండండి. గ్రూప్లో వచ్చే ప్రతి మెసేజ్ని ఫాలో అవుతుండండి అండ్ పాజిటివ్గా ఉండండి. అతి త్వరలోనే మంచి గుడ్ న్యూస్ ఆల్రెడీ వచ్చేసింది. మంచి టేస్ట్ అయితే చూడబోతున్నారు. అది ఆన్ ఫ్యూజన్ ద్వారా. ఇప్పుడు మనం అందరం ఆన్ ప్యాసివ్లో కాదు, ఆన్ ఫ్యూజన్లో ఉన్నాం. ఆన్ ప్యాసివ్ అనేది ఎప్పటికీ ఎండ్ అవ్వని ప్రోగ్రామ్. బట్ ఇప్పుడు మనకు ఇన్ని రోజులుగా లేట్ అవుతున్నందుకు ఆన్ ఫ్యూజన్ నుంచి మనం బెనిఫిట్స్ అనేవి తీసుకోబోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఎవరైతే ఆన్ ప్యాసివ్లో ఉంటారో ఫౌండర్స్ వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఏ వీడియో వచ్చినా, ఏ అప్డేట్ వచ్చినా కంపల్సరీ ఫాలో అవుతుండండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.